హలో గాయ్స్, వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. అయితే ఈరోజు మనం తోటకూర పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు, చింతపండు తీసుకోవాలండి. దీనికోసం ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసుకుని అది వేడెక్కిన తరువాత మనం రెడీగా ఉంచుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మిగిలిన పోపు దినుసులన్నీ కూడా ఇందులో వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత ప్రక్కన మనం చింతపండును ఒక నిమ్మకాయ సైజు అంత ఉన్న చింతపండును తీసుకుని వాటర్తో శుభ్రం చేసుకుని దానిని నానబెట్టుకోవాలండి. అయితే ఇవన్నీ ఈ ప్యాన్లో వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నెమ్మదిగా మాడకుండా వేయించుకోవాలి గాయస్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేయించుకోవాలండి. ఇది వేగిన తరువాత మనం తోటకూర కట్టను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక పెద్ద బౌల్లో తీసుకుని వాటర్తో శుభ్రం చేసుకోవాలండి. ఈ తోటకూరలో ఇసుక ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ వాటర్లో పోసి ఆ ఇసుక కిందకి తేలిన తరువాత ఈ తోటకూర ముక్కలను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తోటకూరను మనం ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిగిలిన పోపు దినుసులన్నిటినీ ఇప్పుడు ఈ తోటకూరను తీసుకొచ్చి ఇందులో వేయాలండి. తోటకూర తొందరగా మగ్గాలంటే దీనిపైన మనం ఒక మూతను ఉంచితే తొందరగా మగ్గుతుంది గాయస్. చూడండి, ఈ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మినిమం 10 మినిట్స్లో ఈ కూర అయిపోవడం జరుగుతుంది. అయితే ఇది ఫాస్ట్గా మగ్గించేందుకు మనం దీనిపైన ఒక 5 మినిట్స్ మూతనైతే పెడుతున్నాము. చూడండి, ఇప్పుడు తీసేసాము. తీసిన తర్వాత ఎంత ఫాస్ట్గా మగ్గిందో చూడండి. ఇప్పుడు దీనిలో మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తరువాత మనం ఆల్రెడీ చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తరువాత దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం వేసిన ఈ చింతపండు పులుపు ఈ కూర మొత్తానికి పట్టాలి కాబట్టి ఇలా ఈ చింతపండు పులుపు ఈ కూర మొత్తానికి పట్టేలాగా కాసేపు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన మన ఈ తోటకూర పులుసును వేరొక బౌల్లోకి తీసుకుందాం. చూడండి గాయస్, ఎలా ఉడుకుతుందో. ఇంకా అయిపోయిందండి, మన కూర రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇదండి మన తోటకూర పులుసు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గాయస్. ఓకేనండి, బాయ్ బాయ్.